హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ కంటే దిగువకు పడిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ కలిసి ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్పాల్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం కన్విలార్క్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీ ఆయన పేరును ఇదివరకే సూచించగా దాదాపు 3 వారాల తర్వాత ఈ నియామకం జరిగింది. భారత తొలి లోక్పాల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే నెలలో పూర్తయింది. అప్పటి నుంచి లోక్పాల్ చైర్పర్సన్ స్థానం ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ కొత్త వెబ్సైట్ లో అందుబాటులోకి వచ్చింది. పాత యూఆర్ఎల్ స్థానంలో కొత్త యూఆర్ఎల్ ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వెబ్సైట్ యూఆర్ఎల్ స్థానంలో కొత్త ముఖంతో కొత్త యూఆర్ఎల్ ఫిబ్రవరి 17 నుంచి కొత్త వెబ్సైట్ లో వినియోగించుకోవాల్సి తెచ్చింది. దీంతో అభ్యర్థులందరూ కొత్త వెబ్సైట్ లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని స్పష్టం చేసింది. తమిళనాడులోని కొంగులో పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈరోడ్ ప్రజలు ప్రధానికి 67 కిలోల పసుపు మాల బహుమతిగా ఇచ్చారు. బోర్డును ఏర్పాటు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎగుమతులకు ఊతమిస్తుందని అక్కడి రైతులు భావిస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు కృతజ్ఞత తెలిపేందుకు నీలగిరికి చెందిన తోడ గిరిజన కమ్యూనిటీ చేనేత శాలువాను ప్రధానమంత్రికి బహుకరించారు. ముంబై తరహా దాడులకు మరోసారి జరిగిన ప్రయత్నానికి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భగ్నం చేశారు. 4 ఇరాన్ జాతీయులతో గుజరాత్ తీరానికి వస్తున్న ఇరాన్ బోట్ను సముద్రం మధ్యలోనే అడ్డుకొని అందులోని 4 ఇరాన్ జాతీయులకు అదుపులోకి తీసుకున్నారు. అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. బోట్ లో ఉన్న వారి వద్ద నుంచి సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణ జిల్లా సందేకాలిలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ భూ అక్రమాలను వ్యతిరేకంగా కొంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. షాజహాన్ షేక్ అతని అనుచరులు ఇక్కడికి పేదల భూములను స్వాధీనం చేసుకున్నారని, మహిళలను లైంగిక వేధించారని ఆరోపణలు వెళుతున్నాయి. దీనిపై అధికారులు విచారణ చేపట్టి 61 మందికి భూ యాజమాన్య హక్కులు తిరిగి దక్కేలా చూశారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్ పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ నేత అజిత్ మైతీని అరెస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆప్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాయి. ఆప్ ఢిల్లీ, హర్యానాలో తమ పార్టీ నుంచి పోటీ చేసే లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ 3 సీట్లలో పోటీ చేయగా ఆప్ 4 అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసింది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారత్ కి న్యూఢిల్లీ లోక్సభ స్థానం, సహిరామ్ పెహల్వాన్, మహాబాల్ మిశ్రా, కుల్దీప్ కుమార్ సెగ్మెంట్లను ఆప్ ప్రకటించింది. జర్మన్ గాయని గేయ రచయిత కసండ్రా మే స్పిట్మన్ ఆమె తల్లిని ప్రధాని మోదీ కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అయితే ప్రధాని మోదీని కలవడంపై కసండ్రా మే స్పిట్మన్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రధాని ముందు ఆమె అచ్యుతం కేశవంతో పాటు తమిళ పాటను పాడి వినిపించారు. కసండ్రా మే స్పిట్మన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రస్తావించారు. ఆమె అనేక భారతీయ భాషలతో పాటలు, ముఖ్యంగా భక్తి గీతాలు పాడుతుంది. లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత 4 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయిందని, వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా సీఏఏను కేంద్రం అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు ఆమె 28 కిలోల బంగారం నగలను అమ్మకానికి పెట్టనున్నారు. ఈ మేరకు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానాను విధించారు. దీంతో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించగా జరిమానా కట్టేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లింపులకు చర్యలు చేపట్టారు.